ఏర్పాట్లు, రిజర్వులు. సో కాబట్టి ఏర్పాట్లు అంటే ఏంటి, రిజర్వులు అంటే ఏంటి, అలాగే ఏర్పాట్లు దేనికి ఏర్పాట్లు చేస్తామని చెప్పాము. అలాగే రిజర్వులు అంటే ఏంది, రిజర్వులో రకాలు 6 రకాలైనటువంటి 5-6 ఎన్ని రకాలైనటువంటి రిజర్వులు చెప్పాము మనం? 6 రకాలైనటువంటి రిజర్వుల గురించి చెప్పుకున్నాం. రైట్. సో రిజర్వులు అనేటివి భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి తెలిసి నా తెలియని బాధ్యత అయినా వాటి నుంచి మనము ఆ నష్టాలని, భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి నష్టాలను ఎదుర్కొనడం కోసం, ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండడం కోసం మనకు వచ్చేటువంటి ఆదాయం, నికర లాభంలో నుంచి మళ్లించేటువంటి మొత్తాల్ని రిజర్వులు అని, అలాగే మనకు భవిష్యత్తులో వ్యాపారం అనేది అనిశ్చితతో కూడుకున్నటువంటిది, అనేక ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనం వ్యాపారాన్ని ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండడం కోసం ఈ తెలిసిన బాధ్యత అయిన, అంటే అమ్మకాల మూలంగా ఏర్పడేటువంటి నష్టం కానీ, లేదా తరుగుదల, ఇలాంటి ఆదాయ పన్ను, ఇలాంటి కట్టాలని మనకు తెలుసు, కానీ మొత్తం ఎంత వస్తుందో తెలియదు. కాబట్టి దానికోసం ముందుగా మనము లాభ నష్టాల ఖాతాకు ఛార్జ్ చేసేటువంటి మొత్తాలని ఏర్పాట్లు అంటామని చెప్పాం. సో కాబట్టి ఏర్పాట్లకి, రిజర్వులకి ఉన్నటువంటి తేడాలు కూడా చెప్పాం. సో ఇదంతా లాస్ట్ 2 క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. సో కాబట్టి ఇప్పుడు మనము టాపిక్ వచ్చేసి రాని సంశయాత్మక బాకీల ఏర్పాటు. సో మనం ఆల్రెడీ కంపెనీ ముగింపు లెక్కలు చేసేటప్పుడు ఇవి మూడింటిని మనం వినుంటాం. ఏంటి? రాని బాకీలు, సంశయాత్మక రాని బాకీలు, రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు. సో ఇవి 3 కూడా మనకు ముగింపు లెక్కల్లో ఇచ్చినప్పుడు సర్దుబాటులో ముందు వరుస క్రమంలో మొదట రుణగ్రస్తుల నుంచి రాని బాకీలు తీసేసిన తర్వాత ఉండేటువంటి నిలువ మీద సంశయాత్మక బాకీలు ఎంత శాతం ఉందో లెక్కిస్తాము. అలాగే సంశయాత్మక రుణగ్రస్తులు, సంశయాత్మక బాకీలు తీసేసిన తర్వాత ఉన్నటువంటి రుణగ్రస్తుల నిలువ మీద రుణగ్రస్తులపై డిస్కౌంట్ ఏర్పాటు చేయమంటే ఆ క్రమంలో చేస్తాం మనం. అవునా కాదా? ముగింపు లెక్కలు తయారు చేసినప్పుడు లాస్ట్ మనము ముగింపు లెక్కల గురించి చెప్పుకునేటప్పుడు సర్దుబాట్లు ఆ విధంగా చేయాలని చెప్పుకుంటాం. సో కాబట్టి వ్యాపార సంస్థలలో సరుకు అరువుపై అమ్ముతుంటారు. ఈ విధంగా అమ్మిన సరుకు కొన్ని మొత్తాలు వసూలు కాక సంవత్సరాంతాన రుణగ్రస్తులుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రుణగ్రస్తులు చెల్లించవలసిన మొత్తం అంతా చెల్లించకుండా కొంతమంది దివాలా తీయడం వల్ల ఆ విధంగా రావాల్సిన సొమ్ము రాని బాకీలుగా ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ రాని బాకీల కోసం లాభాలలో నుంచి కొంత మొత్తాన్ని సంశయాత్మక బాకీలు ఏర్పాటు చేయడం మనకు వ్యాపారంలో పరిపాటి, మామూలుగా చేస్తూ ఉంటాం. ఎందుకంటే వ్యాపారంలో అరువు అమ్మకాలు అనేటివి ఉండటం సహజం. అరువు అమ్మకాలు ఉండేటప్పుడు మనకు ఎంతో కొంత రాని బాకీలు అనేటివి ఏర్పడతాయి. సో కాబట్టి ఈ రాని బాకీలు ఏర్పడినప్పుడు ముందుగా మనకు ఆ సంవత్సరం ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఎంత రాని బాకీలు ఏంటి అనేది, దానికోసం మనము దానికి ముందు సంవత్సరమే మనకు 2021లో రాని బాకీలు ఎంత వస్తాయంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చికి ఎండింగ్కి కానీ మనకు తెలుసుండదు. కాబట్టి ఈ ముందుగానే మనము April 1, 2020లోనే మనం దానికోసము
రాని బాకీలు ఏర్పాటు చేసి పెట్టుకుంటాం. ముందుగానే రాని బాకీలు ఏర్పడతాయి కాబట్టి దానికోసం మనం ఎంత ఏర్పడతాయో తెలియదు. కాబట్టి మనము దీనికోసం ఏం చేస్తున్నామంటే మన కోసం రాని బాకీల కోసం లాభంలో కొంత మొత్తాన్ని సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేయడం అనేది పరిపాటి. ఈ విధంగా ఏర్పడే నష్టాలు భర్తీ చేసుకునేందుకు లాభాల్లో కొంత మొత్తాన్ని రిజర్వ్ గా ఏర్పాటు చేస్తాం. అయితే ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఆ సంవత్సరాలలో లాభాలను న్యాయసమ్మతంగా చూడడం జరుగుతుంది. సో కాబట్టి వ్యాపారంలో అనేటివి రాని బాకీలు ఏర్పడతాయి కాబట్టి అరువు అమ్మకాలు ఉన్నప్పుడు మనకు ఖచ్చితమైనటువంటి న్యాయసమ్మతమైనటువంటి లాభాలు తెలుసుకోవాలి అంటే ముందుగా ఈ రాని బాకీలు ఎంతైతే ఉంటాయో అనేది మనం ముందుగా గత రాని బాకీలని మనం ఆధారంగా లేదా వాడు గత ఏర్పాట్లు ఎంతైతే ఉంటాయో దాన్ని ఆధారంగా చేసుకుని అరువు అమ్మకాల మీద ఎంత శాతం అయితే ఉంటాయో దాన్ని క్యాల్కులేట్ చేసుకుని వాడు లాభ నష్టాల ఖాతాలో అంటే కొంత మొత్తాన్ని ఈ సంశయాత్మక రాని బాకీల ఏర్పాటుకి మళ్లించడం జరగడం. సో ఇలా మళ్లించడం వల్ల ఏమవుతుందంటే మనం లాభ నష్టాల ఖాతాలో మనకు వచ్చేటువంటి నికర లాభాన్ని న్యాయమైనదిగా సమంజసమైనదిగా తెలుసుకోవడానికి వీలవుతుంది. సో కాబట్టి ఎందుకంటే ఈ రాని బాకీలు అనేటివి వ్యాపారంలో సహజం. సో కాబట్టి రాని బాకీలు తీయకుండా మనం లాభం కనుక్కుంటే అది న్యాయసమ్మతిగా ఉండదు కనుక మనము ఈ రుణగ్రస్తుల మీద ఎంతైతే రుణగ్రస్తులు ఉంటారో ఆ నిలవ మీద మనము సంశయాత్మక బాకీలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఈ సంశయాత్మక బాకీలు ఏర్పాటు చేసినప్పుడు మనము సాధారణంగా రుణగ్రస్తులపై ఒక నిర్ణీత శాతం ప్రకారం ఏర్పాటు చేస్తారు. కాబట్టి సంశయాత్మక బాకీలను ఏర్పాటు లాభ నష్టాల ఖాతాకు డెబిట్ వైపు నమోదు చేసి ఆస్తి అప్పుల పట్టీలో రుణగ్రస్తుల నుండి తీసివేస్తాం. ఆస్తి అప్పుల పట్టీలో రుణగ్రస్తుల నుండి తీసివేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ సంశయాత్మక బాకీల ఏర్పాటు అనేది రుణగ్రస్తుల మీద ఒక నిర్ణీతమైనటువంటి శాతం ప్రకారం 5%, 10% లేక 2.5%, 2%, 1% ఎంత అనేది వాడు మనకు లెక్కలో చెప్తాడు. సో దాని ప్రకారం రుణగ్రస్తులు ఉన్నటువంటి నిలవ మీద మనము సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేస్తాం. ఈ సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేసేటువంటి ఈ సంశయాత్మక బాకీల ఏర్పాటు మొత్తాన్ని మనం ఏం చేస్తామయ్యా అంటే లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేస్తాము. ఆస్తి అప్పుల పట్టీలో ఆ రుణగ్రస్తుల నుంచి ఈ ఏర్పాటు చేసినటువంటి మొత్తాన్ని లెస్ చేయడం జరుగుతుంది. ఇది మనం చేసేటువంటి విధానం. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి అకౌంటింగ్ విధానం చిట్టా పొద్దులు ఎలా ఉంటాయి అనేది మళ్ళొకసారి మనం ఆల్రెడీ చేశాము. సో వాటిని మనము లాభ నష్టాల ఖాతాలో 2 సంశయాత్మక బాకీల ఏర్పాటు అని రాసుంటాం ఏర్పాటు చేసినప్పుడు. సో కాబట్టి ఎందుకంటే మనకు దానికి సంబంధించినటువంటి సంశయాత్మక బాకీలకి ఏర్పాటు చేస్తే చిట్టా పొద్దు ఏంటి అనేది మనం గమనించినట్లయితే లాభ నష్టాల ఖాతా డేటా 2 సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా అని చిట్టా పొద్దు ఉంది కాబట్టే మనము లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడు లాభ నష్టాల ఖాతా డెబిట్ లో ఉంది కాబట్టి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడు నేమ్ చేంజ్ చేసి 2 సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా అని రాస్తాం. అది అకౌంటింగ్ విధానం. సో కాబట్టి అదే మనకు సంశయాత్మక బాకీలకి ఏర్పాటు చేసినప్పుడు కూడా జనరల్ ఏంటి చిట్టా పొద్దు అది ఏంటి చెప్పాలి. సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేస్తే చిట్టా పొద్దు ఏంటి? హలో, ఎవరు రెస్పాండ్ గారు? 16 మంది ఉన్నారు ఇంచుమించు. ఏమ్మా సంశయాత్మక బాకీలకి ఏర్పాటు చేస్తే చిట్టా పొద్దు, అలాగే రాని బాకీలు ఏర్పడితే చిట్టా పొద్దు రెండోది. సో కాబట్టి సంశయాత్మక బాకీలు ఏర్పాటు చేస్తే దానికి చిట్టా పొద్దు లాభ నష్టాల ఖాతా డేటా 2 సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేసినందున
నెక్స్ట్ రెండోది రాని బాకీలు ఏర్పడినప్పుడు, రాని బాకీలు అనేది సంస్థకి నష్టం కనుక దీన్ని నష్టాన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఆ నష్టం ఏ పేరుతో ఉంది? రాని బాకీల పేరుతో ఉంది కనుక మనం ఇక్కడ రాని బాకీల ఖాతా డెటార్, రాని బాకీల ఖాతా డెటార్ టు సంబంధిత రుణగ్రస్తుల ఖాతా. ఆ రుణగ్రస్తుల మొత్తం నుంచి ఆ మొత్తాన్ని తగ్గించాలి కాబట్టి ఈ రుణగ్రస్తుల మొత్తాన్ని మనము క్రెడిట్ చేయడం జరుగుతుంది. రాని బాకీల ఖాతా డెటార్ టు సంబంధిత రుణగ్రస్తుల ఖాతా, రాని బాకీలను రద్దు చేసినందున. అర్థమవుతుందా? ఈ రాని బాకీలను సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు బదిలీ చేస్తే మూడో చిట్టాపొద్దు, రైట్. కాబట్టి సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డెటార్, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డెటార్ టు రాని బాకీల ఖాతా. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డెబిట్ లో ఉంది, రాని బాకీల ఖాతా క్రెడిట్ లో ఉంది. సో కాబట్టి మనం ఏర్పాటు ఆల్రెడీ చేసినప్పుడు దీన్ని క్రెడిట్ చేశాం కాబట్టి రాని బాకీలు ఏర్పాటు చేసినప్పుడు డెబిట్ చేశాం కాబట్టి ఆ రాని బాకీల్ని ఇప్పుడు మనం క్రెడిట్ చేసి సంశయాత్మక బాకీల ఏర్పాటుని డెబిట్ చేస్తే ఎంతైతే వచ్చాయో రాని బాకీలు మనం ఏర్పాటు మొత్తం నుంచి ఆ మొత్తాన్ని రాని బాకీల్ని సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి మళ్లించినందుకు, రాని బాకీలను సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్లించినందుకు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి చిట్టాపొద్దు. రాని బాకీలను సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్లిస్తే సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డెటార్ టు రాని బాకీల ఖాతా, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డెటార్ టు రాని బాకీల ఖాతా. కాబట్టి రాని బాకీలను సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్లించినందున. రైట్. ఇది మూడో చిట్టాపొద్దు. నాలుగో చిట్టాపొద్దు, ఏర్పాటు ఖాతాలో మనకు అవసరమైన మొత్తం కంటే ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే మొదట మనం మళ్లించినప్పుడు ఏదైతే చిట్టాపొద్దు రాస్తామో దానికి ఆపోజిట్ రాస్తే సరిపోతుంది. అంటే సంశయాత్మక బాకీలకి ఏర్పాటు చేసినప్పుడు ఏం చిట్టాపొద్దు చెప్పాము? ఎవరు మీరు ఒకరు కూడా రెస్పాండ్ కావడం లేదు. వింటున్నారు, మరి మ్యూట్ లో పెట్టేస్తున్నారు, నాకైతే అర్థం కావడం లేదు. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి ఫస్ట్ మనము ఏర్పాటు చేసినప్పుడు ఏం రాశాము? లాభ నష్టాల ఖాతా డెటార్ టు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా అని రాశాము. మనము రాని బాకీల కన్నా సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాలో ఎక్కువ ఉండిందనుకోండి నిల్వ, అప్పుడు దానికి రివర్స్ ఎంట్రీ, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డెటార్ టు లాభ నష్టాల ఖాతా. ఈ 4 చిట్టాపొద్దులు మనకు తెలిస్తే మనము ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఖాతాలు, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా, రాని బాకీల ఖాతా, దీనికి సంబంధించినటువంటి చిట్టాపొద్దులు మనం వేయచ్చు. సో 7 వరకు బ్రీఫ్ గా మనకు అర్థమైతే ప్రాబ్లం వేస్తాము. సో కాబట్టి మీరు రెస్పాండ్ కావాలి. మీరు వింటున్నారా లేదా నాకు అర్థం కావాలి, వింటున్నారా లేదా తెలియాలి. ఏమ్మా లోకేశ్వరి, భావన, వింటున్నారా? వింటున్నాం సార్. కాబట్టి సంశయాత్మక బాకీల ఏర్పాటు చేస్తే ఏం చేస్తాం? దాన్ని సంశయాత్మక బాకీల ఏర్పాటు చేసేటువంటి మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేస్తాము. ఆ మొత్తాన్ని రుణగ్రస్తుల నుంచి తీసేస్తాము. ఓకేనా? అలాగే దీనికి సంబంధించినటువంటి సంశయాత్మక బాకీల ఏర్పాటుకు సంబంధించినటువంటి చిట్టాపొద్దులు 4 చెప్పాము. అవి 1, ఫస్ట్ సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మనము ఏర్పాటు చేసినప్పుడు లాభ నష్టాల ఖాతా డెటార్ టు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా అని రాస్తాం. అలాగే రాని బాకీలు ఏర్పడితే రాని బాకీల ఖాతా డెటార్ టు సంబంధిత రుణగ్రస్తుల ఖాతా అని రాస్తాం, రాని బాకీలు రద్దు చేసినందుకు. అలాగే రాని బాకీల్ని సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్లిస్తే రాని బాకీల్ని
ఎన్ని చిట్టాపొద్దులు రాస్తున్నామో చూడండి, 4 చిట్టాపొద్దులు. కాబట్టి మళ్ళిస్తే సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటార్ టు రాని బాకీల ఖాతా అని రాస్తాం. అలాగే ఈ సంశయాత్మక బాకీల ఏర్పాటులో అవసరమైన మొత్తం కన్నా ఎక్కువ ఉంటే, అవసరమైన మొత్తం కన్నా కూడా మనకు రాని బాకీలు పోను, నెక్స్ట్ ఇయర్ ఏర్పాటు పోను కూడా ఇంకా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు దాన్ని మనము ఏర్పాటు చేసినప్పుడు ఏ ఎంట్రీ అయితే రాశామో దానికి రివర్స్ లో ఎంట్రీ రాస్తే సరిపోతుంది. రివర్స్ లో అంటే లాభ నష్టాల ఖాతా డేటా టు సంశయాత్మక బాకీల ఖాతా అని రాశాం కదా, ఇప్పుడు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా టు లాభ నష్టాల ఖాతా అని రాస్తే రివర్స్. సో ఇది మనము ఇక్కడ అకౌంటింగ్ విధానము ఈ సంశయాత్మక బాకీల ఏర్పాటుకు సంబంధించినటువంటి, అది ఏ ఏర్పాటు అయినా సరే ఇంతే, సంశయాత్మక బాకీల ఏర్పాటు అయినా అంతే, మరమ్మతుల ఏర్పాటు అయినా అంతే, పన్నుల కోసం ఏర్పాటు అయినా అంతే, ఏ ఆగంతకాల ఏర్పాటు అయినా ఒకటే, నవీకరణలు రిపేర్లు ఏ ఏర్పాటైనా ఏర్పాటు చేసినప్పుడు లాభ నష్టాల ఖాతా డేటా టు దేనికైతే ఏర్పాటు చేస్తున్నాం సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా లేదా ఆదాయ పన్ను ఏర్పాటు ఖాతా లేదా ఆగంతకాల ఏర్పాటు ఖాతా లేదా ఇంకా ఏం చెప్పాం కదా తరుగుదల ఏర్పాటు ఖాతా. సో ఈ విధంగా మనము చిట్టాపొద్దు దేనికి ఏర్పాటు చేసినా కూడా మనము సంశయాత్మక బాకీల ప్లేస్ లో దేనికైతే ఏర్పాటు చేస్తున్నామో ఆ పేరు మార్చి పెట్టచ్చు. తరుగుదల ఏర్పాటు అయితే తరుగుదల ఏర్పాటు, ఆదాయ పన్ను ఏర్పాటు అయితే ఆదాయ పన్ను ఏర్పాటు, రిపేర్లు నవీకరణలకు ఏర్పాటు లేదా ఆగంతకాలకు ఏర్పాటు అంటే సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా ప్లేస్ క్రెడిట్ లో ఆ పేర్లు రాస్తాం. సో కాబట్టి ఏర్పాట్లకు సంబంధించినటువంటి చిట్టాపొద్దులు ఇవి 4. మీరు వింటున్నారా? ఏమే కార్తీక్ ఉన్నావా? వింటున్నాం. వింటున్నాం సార్. రైట్, వెరీ గుడ్. కాబట్టి మనకు మీకు నోట్స్ పెట్టున్నాను నేను, దీనికి సంబంధించినటువంటి రాసుకోండి. సంశయాత్మక బాకీల ఏర్పాటు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద ఏం చెప్పాము. సో వ్యాపార సంస్థల్లో అరువు అమ్మకాలు అనేటివి ఉంటాయి. అరువు అమ్మకాలు ఉన్నప్పుడు రాని బాకీలు ఏర్పడతాయి. సో కాబట్టి రాని బాకీలు ఏర్పడడం సహజం. కాబట్టి సంవత్సరాంతంలో ఉండేటువంటి రుణగ్రస్తులు వాళ్ళు ఎవరైనా దివాలా తీయడం వల్ల ఏదైనా కారణాల వల్ల రాని బాకీలకి ఏర్పడతారు. కాబట్టి ఈ రాని బాకీలు సంస్థకు నష్టం. కాబట్టి ఇలాంటి నష్టాల కోసం సంస్థ ముందుగా సంశయాత్మక రాని బాకీల ఏర్పాటు అనేది ఏర్పాటు చేస్తుంది. సో ఈ ఏర్పాటు చేసినప్పుడు దీన్ని లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాము, సంబంధిత రుణగ్రస్తులకి నుంచి లెస్ చేస్తాము. దీని యొక్క అకౌంటింగ్ విధానం కూడా పెట్టాను. దానికి సంబంధించినటువంటి చిట్టాపొద్దులు పైన సంశయాత్మక బాకీల ఏర్పాటు, దానికి సంబంధించినటువంటి అకౌంటింగ్ విధానం పెట్టాను. కాబట్టి ఇప్పుడు మీరు లెక్క రాసుకుంటే ఒక ప్రాబ్లం వేద్దాం. ఫాస్ట్ గా చిట్టాపొద్దులు రాయాలి. దానికి రాని బాకీల ఖాతా, సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఖాతా, 2 ఖాతాలు ఏసీఐసి, అలాగే లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీలు కూడా అడిగినాడు. అన్ని అడగడం మనకి ఎగ్జామ్ లో, కాకపోతే ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మనం చేస్తే మంచిదే, తప్పేం కాదు. రైట్, ప్రాబ్లం రాసుకుంటారా? ఓకే సార్, రాసుకుంటాం సార్. ఫాస్ట్ గా ఉండాలి, టైం లేదు. శ్రీ వెంకటేశ్వర్లు పుస్తకాల ప్రకారం, శ్రీ వెంకటేశ్వర్లు ఖాతా పుస్తకాల ప్రకారం, శ్రీ వెంకటేశ్వర్లు ఖాతా పుస్తకాల ప్రకారం 31 డిసెంబర్ 2006న రుణగ్రస్తులు 31 డిసెంబర్ 31, 2016న 6 అని పెట్టుకున్నారా 2016 అని పెట్టుకున్నారా? 2016 అని పెట్టుకోండి, బాగుంటుంది. డిసెంబర్ 31, 2016న రుణగ్రస్తుల నిల్వ 2 లక్షలు ఉన్నది.
రుణగ్రస్తులపై రాని బాకీల ఏర్పాటు 5% ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. సో 2006, 2016 డిసెంబర్ 31న రుణగ్రస్తుల నిలువ ఎంత ఉంది? 2 లక్షలు సార్. 2 లక్షలు సార్. 2 lakhs. సో కాబట్టి రుణగ్రస్తులపై రాని బాకీల ఏర్పాటు 5% చేయాలని నిర్ణయించారు. అంటే 5% ఎంత వస్తుంది? డిసెంబర్ 31, 2016న 2 లక్షల నిలువ మీద 5% అంటే 10,000. ఓకేనా? Yes, sir. 10,000 మనం ఏర్పాటు చేయాలి. రైట్. అది 31 డిసెంబర్ 2006లో ఏర్పాటు చేస్తే అంటే 2007లో ఏర్పడబోయేటువంటి 2017లో ఏర్పడబోయేటువంటి రాని బాకీల కోసం వాళ్ళు ముందుగా 10,000 ఏర్పాటు చేసి పెట్టుకుంటున్నారు. సో కాబట్టి ఏర్పాటు చేసినప్పుడు చిట్టాపోతే ఏం రాయాలి మనము? ఇప్పుడు చెప్పాను 2-3 సార్లు నోరు పోయేదాకా. సంశయాత్మక బాకీలు ఏర్పాటు చేస్తే చిట్టాపోతే ఏం రాస్తామని చెప్పాము? రాని బాకీల లాభ నష్టాల ఖాతా డేటార్, లాభ నష్టాల ఖాతా డేటార్ 10,000 టు సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఖాతా 10,000. సో కాబట్టి సంశయాత్మక బాకీలకు ఏర్పాటు చేసినందున రైట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో దానికి చిట్టాపొద్దు ఆడ చెప్పింది దానికి ఫస్ట్ సెంటెన్స్ మనం రాసుకుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో 2017 సంవత్సరంలో రాని బాకీలు 16,000 ఉన్నాయి. 2017 సంవత్సరంలో రాని బాకీలు 16,000 ఉన్నాయి. ఫుల్ స్టాప్. డిసెంబర్ 31, 2017న రుణగ్రస్తులు డిసెంబర్ 31, 2017న రుణగ్రస్తులు 6 లక్షలు ఫుల్ స్టాప్. రుణగ్రస్తులపై 5% సంశయాత్మక బాకీల ఏర్పాటు కొనసాగించాలని నిర్ణయించారు. రుణగ్రస్తులపై 5% సంశయాత్మక బాకీలు ఏర్పాటు కొనసాగించాలని నిర్ణయించారు. ఫుల్ స్టాప్. 2018 అని పెట్టుకోండి. 2018 సంవత్సరంలో రాని బాకీలు 6,000. డిసెంబర్ 31, 2018 రుణగ్రస్తులు 4 లక్షలు. డిసెంబర్ 31, 2018న రుణగ్రస్తులు 4 లక్షలు. ఫుల్ స్టాప్. ఈ సంవత్సరం కూడా సంశయాత్మక బాకీల కోసం 5% రుణగ్రస్తులపై ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సంవత్సరం కూడా సంశయాత్మక బాకీల కోసం 5% రుణగ్రస్తులపై ఏర్పాటు చేయాలని కోరారు. ఫుల్ స్టాప్. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో పై వివరాలకు చిట్టాపొద్దులు రాసి ఆవర్జ ఖాతాలలో చూపి
కామా ఈ అంశాలు ముగింపు లెక్కలలో ఏ విధంగా కనిపిస్తాయో చూపండి. ఈ అంశాలు ముగింపు లెక్కలలో ఏ విధంగా కనిపిస్తాయో చూపండి. అంతే ప్రాబ్లం. రైట్. సో కాబట్టి మనకు 2016 రుణగ్రస్తు నిల్వ ఇచ్చినాడు, దాని మీద 5% ఏర్పాటు చేయాలి. 5% ఏర్పాటు చేస్తే 2017లో 5% అంటే 10,000 ఏర్పాటు చేస్తే 2017లో 2016లో ఎండింగ్ లో 17 కోసం ఏర్పాటు చేస్తున్నారు. కానీ 17లో రాని బాకీలు ఎంత ఏర్పడ్డాయి అంటే 16,000 ఏర్పడ్డాయి. అంటే 10,000 ఏర్పాటు చేస్తే వాళ్ళు 16,000 ఏర్పడ్డాయి. కాబట్టి ఇంకా 6,000 ఇంకా లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, మొదటి సంవత్సరం రాని బాకీలకు ఏర్పాటు చేస్తే చిట్టా పొద్దు ఏంటి, రాని బాకీ సంశయాత్మక రాని బాకీల కోసం ఏర్పాటు చేస్తే ఎవరన్నా ఒకరు చెప్పండి. హలో చెప్తా సార్. చెప్పు నాయనా. లాభ నష్టాల ఖాతా, సంశయాత్మక బాకీల వేర్పాటు ఖాతా. లాభ నష్టాల ఖాతా, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా, చిట్టా పొద్దు అదే. లాభ నష్టాల ఖాతా డేటా, లాభ నష్టాల ఖాతా డేటా 2 సంశయాత్మక బాకీల ఏర్పాటు. చిట్టా పొద్దు పూర్తిగా చెప్తే కదా నాయన. లాభ నష్టాల ఖాతా డేటా 2 సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా, 2 సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా. మళ్ళీ ఆ సంవత్సరం రాని బాకీలు ఏర్పడితే ఏంటి చిట్టా పొద్దు, రాని బాకీలు రద్దు చేస్తే చిట్టా పొద్దు ఏంటి? సార్ రాని బాకీల ఖాతా డేటా రుణగ్రస్తుల ఖాతా. 2 సంబంధిత రుణగ్రస్తుల ఖాతా, 2 సంబంధిత రుణగ్రస్తుల ఖాతా. వెరీ గుడ్. పోతే ఈ రాని బాకీల్ని సంశయాత్మక బాకీ మనం ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్నటువంటి సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి మళ్లించాలి. మనకు ముందుగా రాని బాకీలు ఎంత ఏర్పడతాయో తెలుసు, ఎక్కువగా కావచ్చు తక్కువగా కావచ్చు. దానికోసం ముందుగా రాని బాకీల కోసం సంశయాత్మకం డౌట్ఫుల్ డేట్స్ కోసం 10,000 ఏర్పాటు చేసి పెట్టుకున్నాం. కానీ 16,000 ఏర్పడ్డాయి. పక్కన పెడదాం 16,000. అయితే ఈ రాని బాకీల్ని సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్లిస్తే మూడో చిట్టా పొద్దు ఏంటి? సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా 2 రాని బాకీల ఖాతా. ఇవి 3 చిట్టా పొద్దులు మనము 3 years కి రాసుకుంటూ పోవాలి. ఇదే 3 చిట్టా పొద్దుల్ని 3 years కి రాసుకుంటా పోవాలి. 2016కి, 2017, 2018 చిట్టా పొద్దులు రాయాలి ఫస్ట్. కాబట్టి రాసుకోండి. మీకు ఎవరికి అర్థం కావడం చెప్పేది, మీరు జాగ్రత్తగా వినడం లేదు. చిట్టా పొద్దులు పదే పదే నోరు పోయేదాకా అరిచి చెప్తున్నాను, మీకు అయినా అర్థం కావడం లేదు అంటే మీరు మనసు పెట్టి వినడం లేకడ. రైట్. చిట్టా పొద్దులు జనరల్ ఎంట్రీస్ చిట్టా గీసుకోండి. తేదీ వివరాలు, ఆవర్జ పొట్టు సంఖ్య, డెబిట్ రూపాయలు, క్రెడిట్ రూపాయలు. గీసారా? సార్ రైట్. ఫస్ట్ డేట్ కింద 2016 డిసెంబర్ 31, 2016 డిసెంబర్ 31 లాభ నష్టాల ఖాతా డేటా 10,000. ఎలా 10,000 ఎలా వచ్చింది? 2 లక్షల మీద 5% సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి 2 లక్షల మీద 5% అంటే 10,000. కాబట్టి లాభ నష్టాల ఖాతా డేటా 10,000. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా
ఎట్టయినా పెట్టుకోవచ్చు. సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఖాతా అని కూడా అనొచ్చు, లేదా సింపుల్ గా సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా కూడా అనొచ్చు. 10,000 సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేసినందున, సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేసినందున. ఓకే, అయితే మనం 10,000 ఏర్పాటు చేసి పెట్టుకున్నాం. మనకు రాని బాకీలు ఎంత ఏర్పడ్డాయి? 2017లో, 2016లో, 2017 కోసం రాని బాకీలు ఏర్పడతాయి ఉద్దేశంతో ముందుగా 2016 డిసెంబర్ 31 ఎండింగ్ ఆ రోజు లాభ నష్టాల ఖాతా తయారు చేస్తారు కాబట్టి ఆ రోజు నెక్స్ట్ 2017లో రాబోయేటువంటి రాని బాకీల కోసం 10,000 ఏర్పాటు చేసి పెట్టుకున్నాం. అయితే అంటే రుణగ్రస్తుల మీద 5%. అర్థమవుతుందా? అయితే మనకి ఇక్కడ 16,000 ఏర్పడ్డాయి కాబట్టి రాని బాకీలు 16,000 ఏర్పడితే చిట్టాపొద్దు ఏంటి? చిట్టాపొద్దు రాని బాకీలకి రాసుకోండి. 2017 ఎప్పుడు రాని బాకీలు అని చెప్పలేవాడు, డేట్ వేసుకోబడలేదు కాబట్టి 2017 అని పెట్టుకోండి చాలు. రాని బాకీల ఖాతా డేటా 16,000 టు వివిధ రుణగ్రస్తుల ఖాతా 16,000 టు వివిధ రుణగ్రస్తుల ఖాతా 16,000. రాని బాకీలను రద్దు చేసినందున, రాని బాకీలను రద్దు చేసినందున అయింది రెండో చిట్టాపొద్దు. తర్వాత మూడో దేనికి? ఈ రాని బాకీల్ని సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేస్తున్నామే దానికి మళ్లించాలి. రాని బాకీలు ఎంత? 16,000 కాబట్టి కాబట్టి ఈ 16,000ని మనము సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి మళ్లించాలి. అర్థమవుతుందా? హలో సార్. సో కాబట్టి మళ్ళీ 2017 డిసెంబర్ 31 రాని బాకీల్ని సంశయాత్మక బాకీలకు ఏర్పాటు ఖాతాకు మళ్లిస్తే చిట్టాపొద్దు. మూడోది సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఖాతా డేటా, సంశయాత్మక బాకీల ఏర్పాటు కోసం, సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఖాతా డేటా 16,000 టు రాని బాకీల ఖాతా 16,000 టు రాని బాకీల ఖాతా 16,000. రాశారా? రాశాను సార్. రైట్. 3 చిట్టాపొద్దులు ఒకసారి గమనించండి. మొదటి దేనికి చెప్పమా? మొదటి దేనికి అది సంశయాత్మక బాకీల ఏర్పాటుకి, సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేసినప్పుడు లాభ నష్టాల ఖాతా డేటా టు సంశయాత్మక బాకీల ఖాతా 10,000 రాశాం. మళ్ళీ రాని బాకీలు ఏర్పడితే రాని బాకీల ఖాతా డేటా 16,000 టు వివిధ రుణగ్రస్తుల ఖాతా 16,000 రాని బాకీలు రద్దు చేసినందున. చూడండి, ఇప్పుడు ఈ సంశయాత్మక బాకీలని మనము రాని బాకీల ఏర్పాటు ఖాతాకి మళ్లిస్తే, రాని బాకీల్ని సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్లిస్తే ఇదేంది? రాని బాకీల్ని సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్లిస్తే ఇప్పుడు మనకు పై చిట్టాపొద్దులో సంశయాత్మక బాకీల ఖాతా ఏర్పాటు చేసినప్పుడు క్రెడిట్ లో ఉంది, రాని బాకీలు ఏర్పడినప్పుడు డెబిట్ లో ఉంది రెండో చిట్టాపొద్దులో. కాబట్టి ఈ సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాని ఇప్పుడు డెబిట్ చేసి రాని బాకీలను క్రెడిట్ చేస్తూ మూడో చిట్టాపొద్దు రాశాం. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా 16,000 టు రాని బాకీల ఖాతా 16,000 రాని బాకీలను మళ్లించడానికి. అయితే మనము
రాని బాకీల ఏర్పాటు, సంశయాత్మక బాకీల ఏర్పాటు కోసం 10,000 ఏర్పాటు చేసి పెట్టుంటే 16,000 అయినాయి. అంటే ఇంకా ఎంత ఏర్పాటు చేయాలి? ఎంత ఏర్పాటు చేయాలి? హలో, 44,000 సార్. ఎందుకుమా? ఎవరామె 44,000? ఆమె 10,000 ఏర్పాటు చేస్తున్నాను ఆయన, 16,000 రాని బాకీలు ఏర్పడినాయి. తేడా ఎంత ఉంది రెండింటికి? 44,000 ఉందా? ఎంత ఉంది? 6,000 ఈసారి ఏర్పాటు చేయాలి. మళ్ళీ ఈసారి రుణగ్రస్తుల మీద 6 లక్షలు ఉంది. 6 లక్షల మీద 5%, ఇదొక 6,000, రెండింటిని కలిపి మళ్ళీ 2017వ సంవత్సరం ఎండింగ్ లో 2018 కోసం మనం ఏర్పాటు చేయాలి. కొంచెం ఒక్కరవ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. కార్తీక్ ఉండవా? హలో, భావన నోరు తెరవదు. లోకేశ్వరి, నీకొక్కరికి కూడా చదవాలని ఇంట్రెస్ట్ లేదు. చదవాలంటే చెప్తే జాగ్రత్తగా విని మైండ్ పెట్టి వింటారు. మీకు ఇంటికాడ కూర్చొని కాలేజీకి రాబోలేదు, మా ఇంటికాడ కూర్చొని వినండి మేము చెప్తామంటే కూడా మీకు భారం అయిపోయింది వినేదానికి. ఇంటికాడ కూర్చొని వినేదానికి. కాలేజీకి అయితే ఎండని పడి గాలిని పడి వస్తారు, కానీ ఇంటికాడ కూర్చొని వినండి ప్రశాంతంగా మేము చెప్తామంటే మీకేం కష్టము. ఇంటికాడ కూర్చొని హ్యాపీగా వచ్చిపోయే పని కూడా లేదు మీకు. హలో, హలో, వినొస్తుందా వాయిస్? కార్తీక్ లేట్ జంప్ అయినాడు ఆయన. కార్తీక్ ఉన్నాడా? ఏం మ్యూట్ లో పెట్టేస్తున్నావు ఉంటాయా? ఇంకెవరు? భావన కూడా జంప్ అయినట్టుకుంది. హలో, హలో, ఎవరుమా? లోకేశ్వరా? అవును సార్. మనము రాని బాకీల కోసం 10,000 ఏర్పాటు చేసినాం ఆయన. రాని బాకీలు 16,000 ఏర్పడ్డాయి. ఎంత ఏర్పడ్డాయి? 16,000 సార్. అంటే తేడా ఎంత ఉంది? ఇంకా ఎంత ఏర్పాటు చేయాలి మనము? 6,000 సార్. 6,000. ఎవరా మీద 40,000 అన్నది? ఎట్లా లెక్కేసుకుందో నాకు 40,000 ఎట్టొచ్చిందో అర్థం కాల. అందుకే కొంచెం చెప్తారా? ఎట్ట లెక్కేసినా అర్థం కాలే. ఎట్ట 40,000 అంది. రైట్. ఆ 6,000 మళ్ళీ 2017లో రుణగ్రస్తుల నిల్వ ఎంత ఉందో చూడండి. 2017లో రుణగ్రస్తుల నిల్వ 6 లక్షలు ఉంది. 6 లక్షల మీద 5% అంటే 30,000 ప్లస్ ఇదొక 6,000, 36,000 మళ్ళీ లాభ నష్టాల ఖాతాకి మనము డెబిట్ చేసి సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి క్రెడిట్ చేయాలి. మొదట రాసాము చిట్టాపొద్దు 2016 డిసెంబర్లో రాసామే. అదే చిట్టాపొద్దు ఇక్కడ రివర్స్ అవుతుంది 36,000. ఎందుకంటే గత సంవత్సరము రాని బాకీలు 16,000 వస్తే మనం 10,000 ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ 6,000 ఏర్పాటు చేయాలి. ప్లస్ ఇప్పుడు 6 లక్షల రుణగ్రస్తుల మీద 5% అంటే 30,000 కాబట్టి 30 ప్లస్ 6 36,000. 4వ చిట్టాపొద్దు రాసుకోండి. 2017 డేట్ వేస్తున్నారు ఇయర్ కాబట్టి డిసెంబర్ 31 లాభ నష్టాల ఖాతా డేటార్. లాభ నష్టాల ఖాతా డేటార్
36,000 టు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 36,000. దాని కింద వివరణ పాత ఏర్పాటు మొత్తం నుంచి రాని బాకీలు తీసివేసిన తర్వాత ఈ సంవత్సరాంతంలో కొత్త ఏర్పాటుకు అవసరమైన అధిక మొత్తానికి రెండిటికి కలిపి ఏర్పాటు చేశాం. ఎలాగంటే గత సంవత్సరం 6,000 తగ్గింది కాబట్టి ఆ 6,000 దానికి ప్లస్ ఇప్పుడు 6 లక్షల మీద 5% అంటే 30,000 మొత్తం 36,000 మళ్లించామని చెప్తుంటున్నాం వివరణలో. పాత ఏర్పాటు మొత్తం నుంచి రాని బాకీలు తీసివేసిన తర్వాత ఈ సంవత్సరం కొత్త ఏర్పాటుకు అవసరమైన అధిక మొత్తానికి రెండిటికి కలిపి అది. నెక్స్ట్ 2017లో రాని బాకీలు ఎంత ఏర్పడ్డాయి? మళ్ళీ 2017లో ఏర్పాటు చేశాం, అది 16,000 ఏర్పడ్డాయి. 2016లో ఏర్పాటు చేస్తే ముందుగా 2017లో 10,000 ఏర్పడ్డాయి, అయిపోయింది. సో 6,000 ఇప్పుడు 30,000 రెండింటిని కలిపి మనము లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేశాము, సంశయాత్మక ఏర్పాటు ఖాతాలకి క్రెడిట్ చేశాం. అది నెక్స్ట్ 2018 నెక్స్ట్ ఇయర్ 2018లో రాని బాకీలు ఎంత ఏర్పడ్డాయో చూడండి. వాడు 30,000 ఏర్పాటు చేసి పెట్టినాడు ఈ సంవత్సరానికి. కాబట్టి రాని బాకీలు ఎంత ఏర్పడ్డాయి వాడు లెక్కలో చూడండి. 2018వ సంవత్సరంలో రాని బాకీలు 6,000. 2018 సంవత్సరంలో రాని బాకీలు 6,000 ఇచ్చాడు. సో కాబట్టి రాని బాకీలకి 2017లో ఏ చిట్టాపొద్దు రాస్తున్నామో 2018లో కూడా అదే చిట్టాపొద్దు. అక్కడ 16,000 ఏర్పడితే ఇక్కడ 6,000 ఏర్పడ్డాయి. సో కాబట్టి అదే చిట్టాపొద్దు. ఏంది చిట్టాపొద్దు చెప్పండి? రాని బాకీల ఏర్పాటు లేదా రాని బాకీల రాని బాకీలు రద్దు చేసి చిట్టాపొద్దు ఏం చెప్పాము? హలో ఉన్నారా? రాని బాకీలు రద్దు చేస్తే చిట్టాపొద్దు ఏంటి? 2017లో ఏం రాస్తున్నావు? 2017లో కూడా చిట్టాపొద్దు మార్పు సంవత్సరం మారితే. కాబట్టి ఏం రాస్తున్నాం ఒకసారి చెప్పండి అటు చూసి. రాని బాకీలు ఏర్పాటు చేస్తే నాయన లాభ నష్టాల ఖాతా నీకు రాని బాకీలకి సంశయాత్మక బాకీలకి తేడా అర్థమైందమ్మా? దానికి రాసేస్తున్నాం 36,000కి చిట్టాపొద్దు రాశాం. లాభ నష్టాల ఖాతా డేటా టు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 36,000. నేను అడిగేది ఇప్పుడు చిట్టాపొద్దు దేనికంటే క్లారిటీగా ఇను. రాని బాకీల ఏర్పాటు రద్దు చేస్తే చిట్టాపొద్దు ఏంటి? 2007లో స్టార్టింగ్ చిట్టాపొద్దు రాస్తున్నాం రాని బాకీల ఖాతా డేటా టు వివిధ రుణగ్రస్తుల ఖాతా అని. అదే చిట్టాపొద్దు నేను ఇప్పుడు మళ్ళీ 6,000 ఆ సంవత్సరం 16,000 ఏర్పడితే ఈ సంవత్సరం 6,000 ఏర్పడ్డాయి. అదే చిట్టాపొద్దు కదా ఇక్కడ కూడా రాసుకోండి. మీకు కనీసం ఆలోచించేటువంటి ఇది లేకుండా ఉన్నారు. 2018 రాని బాకీల ఖాతా డేటా 6,000, రాని బాకీల ఖాతా డేటా 6,000 టు వివిధ రుణగ్రస్తుల ఖాతా 6,000 మీరు నోట్స్ రాసుకుంటున్నారో లేదో కనీసం జ్ఞానం లేదు. కింద వివరణ రాని బాకీలను రద్దు చేయడానికి
రాని బాకీలను రద్దు చేయడానికి. సో ఇది అర్థమైందా? 2018లో రాని బాకీలు 6,000 ఉన్నాయి కాబట్టి రాని బాకీల ఖాతా డేటార్. 2017లో కూడా అంతే, రాని బాకీల ఖాతా డేటార్ 16,000 అక్కడ ఉంటే 16,000 రాశాం. ఇక్కడ రాని బాకీల ఖాతా డేటార్ 16,000 వివిధ రుణగ్రస్తులు, ఇక్కడ కూడా రాని బాకీల ఖాతా డేటార్ 6,000 అని రాశాం 2018లో 6,000 కాబట్టి. సో కాబట్టి వివిధ రుణగ్రస్తుల ఖాతా 6,000. రైట్. పోతే మనము ఏర్పాట్లు ఎంత ఉంది అంటే 30,000 ఉంది. 30,000 ఏర్పాటు చేస్తుంటే మనకు 6,000 అయినాయి. 6,000 అయితే ఇంకా ఎంత మిగులుతుంది? 30,000 ఏర్పాటు చేస్తుంటే మనం 30,000 రాని బాకీల కోసం ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్నాం. దాన్ని సంశయాత్మక బాకీల ఏర్పాటు అంటాం. 30,000 ఏర్పాటు చేస్తే మనకు రాని బాకీలు 6,000 ఏర్పాటాయి. ఇంకా 24,000 మిగిలింది. 24,000 ఏర్పాటు చేసినటువంటి మొత్తంలో మిగిలింది. అయితే నెక్స్ట్ ఇయర్కి మనం మళ్లించాలి కదా. నెక్స్ట్ ఇయర్కి రుణగ్రస్తుల మీద ఎంత ఉన్నారు? అప్పుడు 5% మళ్లించాలి కాబట్టి, అంటే 5% అంటే 4 లక్షల మీద 5% అంటే ఎంత వస్తుంది? 4 లక్షల మీద 5% 20,000. 4 లక్షల మీద 5% అంటే 20,000. ఓకే, అర్థమైందా లేదా? 2018లో రుణగ్రస్తులు 4 లక్షలు ఉన్నారు. 4 లక్షల మీద 5% అంటే 20,000 ఏర్పాటు చేయాలి. అంటే మనము 2017లో ఏర్పాటు చేసినటువంటి మొత్తం 30,000లో 6,000 పోతే ఇంకా ఎంత ఉంది? 20,000, 24,000 ఉంది. 24,000లో ఈ సంవత్సరం మనం మళ్లించాల్సినటువంటి మొత్తము 20,000 పోను కూడా ఇంకా 4,000 మిగులుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వినే వాళ్ళు ఉంటే కదా గుర్తుపెట్టుకుంటారు. రైట్. సో కాబట్టి మళ్ళీ దీని తర్వాత చిట్టాపొద్దు రాని బాకీలు 6,000 ఏర్పడ్డాయి. రాని బాకీల్ని మనము సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి మళ్లించాలి. మళ్లిస్తే తర్వాత చిట్టాపొద్దు డిసెంబర్ 31. కార్తీక్ ఏమైపోయినావయ్యా? ఏంది? టిఫన్ తేవడానికి వెళ్ళాను సార్. ఏం తేవడానికి వెళ్ళావు? టిఫనా? టిఫన్ తేవడానికి వెళ్ళాను సార్. ఇప్పుడేం టిఫిన్? సరేలే, ఏదో ఒకటి. మా ఫ్రెండ్ సార్. సరేలే, ఓకే. రైట్. తర్వాత రాని బాకీలకి 2018లో రాని బాకీలు 6,000కి చిట్టాపొద్దు రాశారా? హలో, మీరు ఎక్కడి దాకా రాశారు చిట్టాపొద్దు చెప్పండి అమ్మా. మిమ్మల్ని అడగడం నా బుద్ధి ఎక్కువ. మీరు ఎక్కడి దాకా రాశారు చెప్పండి. రిమైనింగ్ ఎన్ని చిట్టాపొద్దులు చెప్పేసి మళ్ళీ రేపు మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్తాను. మీరు ఈరోజు వినలేదు. మీకు చిట్టాపొద్దులన్నీ ఎక్కడి దాకా రాశారు చెప్పమా. ఇందాక ఎవరో ఒక అని చెప్పింది. హలో, హలో, చెప్పండి సార్. చిట్టాపొద్దులు రాశావు, నువ్వు లేవన్నావు కదా క్లాసులో. ఎక్కడి దాకా రాసావు చిట్టాపొద్దులు ఏమన్నా? నేను రాయలేదు సార్. నేను వచ్చి స్టార్టింగ్ లో మీరు బాకీలా చెప్పినట్టు సార్, అది అంత వరకు రాసుకున్నాను సార్. ఏది?
స్టార్టింగ్ లో మీరు 4 చిట్టా పద్ధతులు చెప్పినారు కదా సార్, 4 చిట్టా పద్ధతులు ఒక లెక్క స్టార్ట్ చేసినారు కదా సార్, ఒక ప్రాబ్లం స్టార్ట్ చేసినారా? ఆ ప్రాబ్లం స్టార్ట్ చేసి ఆ ప్రాబ్లం లోనే కదా ఉన్నాం ఇంకా. ఆ ప్రాబ్లం నువ్వు ఎక్కడి స్టార్టింగ్ లో దాకా నేను రాసావు? కొద్దిగా రాస్తున్నాను సార్. ఏమేం రాసావు? సార్ మీరు ప్రాబ్లం చెప్పినారు అంతవరకు రాస్తున్నాను సార్, అంతే సార్. తనకి మన 6000 ఆ ప్రాబ్లం పూర్తిగానే రాసుకున్నావా? నో సార్. పక్కన వదిలి గమ్మనుండు, మళ్ళీ నీకు చెప్తా, నేను ప్రాబ్లం పెడతా. ప్రాబ్లమే ఓకే సార్. రాసుకున్నాడు, మళ్ళీ 4 చిట్టా పొద్దులు అంటావు, ఏదేదో చెప్తావు. రైట్, మీరు చిట్టా పద్ధతి స్టార్టింగ్ లో చెప్పినారు సార్, అది రాసుకున్నాను అయ్యి సార్. వదిలిపోయా, అయ్యి వదిలి అయ్యి నేను బుక్ లో కూడా పెట్టినా, మీరు రాసి పెట్టుకోండి. అయ్యే ఓకే చిట్టా సార్. పొద్దులు ఇక్కడ కూడా వస్తాయి. కానీ మీరు తర్వాత అమ్మాయిలు మీరు ఎక్కడి దాకా రాశారు? ఇప్పుడున్న వాళ్ళు చిట్టా పొద్దులు చెప్తే. మా తల్లి లోకేశ్వరి సార్ ఎక్కడి దాకా రాశాను ఆయన చిట్టా పొద్దులు? రమ్య సార్ 2018 రాణి బాకీల ఖాతా డేటా 6000 అంతవరకు రాసినాం సార్. రాణి బాకీల ఖాతా డేటా 6000 టు వివిధ రుణగ్రస్తుల ఖాతా 6000. రాణి బాకీలను రద్దు చేయడానికి రైట్. తర్వాత డిసెంబర్ 31 ఈ రాణి బాకీల్ని సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్లించాలి. కాబట్టి రాణి బాకీల్ని సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకు మళ్లిస్తే చిట్టా పొద్దు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా 6000, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా 6000, టు రాణి బాకీల ఖాతా 6000. రాణి బాకీలను మళ్లించడానికి, దేనికి మళ్లించడానికి? సంశయాత్మక బాకీలు మళ్లించడానికి. రాణి బాకీలను సంశయాత్మక బాకీలకు, సింపుల్ గా రాణి బాకీలను మళ్లించడానికి. నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్ 31, 2018 పైన వేస్తున్నారు కాబట్టి లాస్ట్ చిట్టా పొద్దు సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఖాతా డేటా, సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు ఖాతా డేటా 4000, టు లాభ నష్టాల ఖాతా 4000, టు లాభ నష్టాల ఖాతా 4000. కింద వివరణ: రాణి బాకీలను రద్దు చేసి కొత్త ఏర్పాటు మొత్తాన్ని తీసివేసి మిగులు లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున మిగులు లాభ నష్టాల ఖాతాకు మళ్లించినందున సో ఇవి చిట్టా పొద్దులు. కార్తీక్ ఇప్పుడు కూడా బయట పోయినావా? చూడండి, ఒక 5 నిమిషాల్లో మళ్ళీ రివర్స్ చేసి చెప్తాను చిట్టా పొద్దులు. ఫస్ట్ కానీ రివిజన్ చేస్తాను. రివర్స్ కాదు, రివిజన్. మళ్ళీ ఫస్ట్ 2016లో లాభ నష్టాల ఖాతా డేటా 10,000, సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 10,000 సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు చేసినందున. సో 2016లో ఏర్పాటు 10,000 చేస్తే 2017లో రాణి బాకీలు ఎంత ఏర్పడ్డాయి? రాణి బాకీలు రద్దు చేస్తే చిట్టా పొద్దు 2017 రాణి బాకీల ఖాతా డేటా 16,000, టు వివిధ రుణగ్రస్తుల ఖాతా 16,000.
రాని బాకీలను రద్దు చేసినందున. ఓకే, రైట్. అలాగే ఈ రాని బాకీల్ని సంశయాత్మక బాకీల ఏర్పాటుకు మళ్ళిస్తే సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డెటార్ 16,000 టు రాని బాకీల ఖాతా 16,000 రాని బాకీలను మళ్లించడానికి. రైట్. మళ్ళీ డిసెంబర్ 31, 2017. సో కాబట్టి ఇప్పుడు మనకు 10,000 ఏర్పాటు చేస్తుంటే 16,000 ఏర్పడ్డాయి కాబట్టి 6,000 కూడా సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతాకి మళ్లించాలి. మనకి ఇప్పుడు 6 లక్షల రుణగ్రస్తుల మీద 5% అంటే 30,000 ప్లస్ ఈ 6,000 36,000 కలిపి మళ్ళీ ఈ సంవత్సరం మళ్లించాం. మొదట ఏ చిట్టా పద్ధతి రాస్తున్నామో 2016 డిసెంబర్ 31, 2017 డిసెంబర్ 31 కూడా అదే చిట్టా పొద్దు. లాభ నష్టాల ఖాతా డేటార్ 36,000 టు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా 36,000 అంటే 30,000 6 లక్షల మీద 5% ప్లస్ 6,000 ఈ సంవత్సరం రాని బాకీలు 16,000 వచ్చాయి కాబట్టి 6,000 తక్కువగా ఉంది కాబట్టి ఆ మొత్తం రెండు కలిపి 36,000కి మళ్లించాం. సో కాబట్టి టు సంశయాత్మక అది పాత ఏర్పాటు మొత్తం నుంచి రాని బాకీలు తీసివేసిన తర్వాత సంవత్సరాంతాన కొత్త ఏర్పాటు అవసరమైన అధిక మొత్తానికి రెండింటికి కలిపి వివరణలో చెప్పాం. అయితే 2018లో రాని బాకీలు ఎంత ఏర్పడ్డాయి? 30,000 2017లో ఎండింగ్ లో మనం ఏర్పాటు చేస్తే 2018లో మనకు ఎంత ఏర్పాటు పడ్డాయి అంటే 6,000 రాని బాకీలు ఏర్పడ్డాయి. అంటే ఇంకా 24,000 మిగిలింది. నెక్స్ట్ ఇయర్కి ఏర్పాటుకి మనము 20,000 ఏర్పాటు చేయాలి. 20,000కు పోను కూడా మనకు 4,000 మిగులుతుంది కాబట్టి మొదటి చిట్టా పొద్దుకి రివర్స్ లో చిట్టా పొద్దు రాసాం. అంటే ఆ సంశయాత్మక బాకీలు ఏర్పాటు చేస్తే చిట్టా పొద్దు ఏదైతే ఉంటుందో దానికి రివర్స్ లో రాసాం. అంటే లాభ నష్టాల ఖాతా డేటా టు సంశయాత్మక ఖాతాల బాకీ ఖాతా ఉంది కదా, రాని బాకీల ఖాతా డేటా టు సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా, దానికి రివర్స్ లో 4,000 నెక్స్ట్ ఇయర్కి 20,000 పోను కూడా మిగిలిపోయింది. 4,000 మిగిలింది కాబట్టి 24,000 4,000 మిగిలింది కాబట్టి మనం ఇక్కడ సంశయాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డేటా టు లాభ నష్టాల ఖాతా అని రాశాము. ఇది మీరు ఒకసారి ఈ చిట్టా పొద్దులు బాగా చదివి అర్థం చేసుకోండి. రేపు క్లాస్ లో దీనికి సంబంధించినటువంటి చిట్టా పొద్దులు మళ్ళొకసారి మీకు అర్థమయ్యేట్టుగా చెప్పి రాని బాకీల ఖాతా, సంశయాత్మక రాని బాకీల ఏర్పాటు ఖాతా, లాభ నష్టాల ఖాతాలు, ఆస్తి అప్పుల పట్టీలు అన్ని అడిగాడు కాబట్టి రేపు క్లాస్ లో రిమైనింగ్ ప్రాబ్లం వేద్దాం.